ఎంత ఘోరంగా అండి. మీకు 2-3 విషయాలు చెప్తా, చాలా ఉన్నాయి. ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేస్తారు, కాగ్నిజబుల్ అఫెన్సెస్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ రెండింటిలో కూడా చేయాలి. చేసేటప్పుడు ఆ 154 సెక్షన్ కింద వస్తే వాడు ఏమైనా రాయని దరఖాస్తు వస్తే రిజిస్టర్డ్ అని చెప్పి దానికి నెంబర్ ఇచ్చి అట్లా పడేస్తారు. దాంట్లో ఏమున్నది అనేది తర్వాత ఎస్ఐనో ఎస్హెచ్ఓ చూస్ చేస్తాడు. ఇవాళ ఏం చెప్పిండ్రు, దానికి కొత్త చట్టంలో ఏం చెప్పిందంటే 3 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల లోపల ఉన్నటువంటి కాగ్నిజబుల్ అఫెన్స్ కూడా ఎఫ్ఐఆర్ వస్తే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తాడట. రిజిస్టర్డ్ 7 ఎఫ్ఐఆర్ని అంటే మళ్ళీ బేరసారాలు. అంటే ఈ చట్టాలన్నీ కూడా బ్యూరోక్రసీ తయారు చేసేటువంటి చట్టాలని ఇలా మన పైన రుద్దుతున్నారు. నేను అంటే ఇప్పుడు కాంప్లైంట్ ఎవరైనా వచ్చి కాంప్లైంట్ ఇస్తే ఆ నేరస్తుని పట్టుకరావాలనేది ఈ ఆసక్తి ఉంటుంది వీళ్ళకి. ఎవరికి? బాధితుడికి. అరే నన్ను కొట్టింది సార్, నన్ను ఇచ్చింది సార్, నన్ను తలకాయ వల్ల కొట్టింది సార్, నేను దరఖాస్తు ఇచ్చిన సార్, మనం పట్టుకరాలి సార్ అంటే నాకు 15 రోజులు టైం ఉన్నది, నేను విచారిస్తాను. ఇప్పుడే 24 అవర్స్ అప్పుడు ఎఫ్ఐఆర్ పంపాలి కోర్టుకి, అది లేదు. అంటే పోలీస్ పవర్స్ చాలా పవర్ఫుల్ అని. ఏమైపోయింది ఇది అంటే బ్యూరోక్రసీని పోలీస్ యంత్రాంగాన్ని ఆల్ పవర్ఫుల్ చేశారు. దరఖాస్తు బాధితుడు కూడా ఇలా హింస గురవుతాడు. మన తలకాయ వాళ్ళకి వాడు మొత్తుకుంటా అంటే నాకు అధికారం ఉన్నది, నిన్ను వాడే కొట్టిండా లేదా నేను చూస్తా. ఇదివరకేది పోలీసు ఇస్తే దరఖాస్తు ఇచ్చి కోర్టుకు పంపాలి 24 గంటల లోపల ఇన్వెస్టిగేషన్ చేయాలి. కానీ అలా దరఖాస్తు కోర్టు పంపకుండా 15 రోజుల వరకు కూడా ఉంచుకునేటువంటి అధికారాన్ని పోలీసు వాళ్ళకి అప్పచెప్పడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు చీకటి రోజు రేపు తయారు కాబోతున్నది ఈ దేశం లోపల. అంటే జ్యుడిషియరీని మొత్తం నిర్వీర్యం చేసేస్తున్నారు. కోర్టులు, న్యాయ వ్యవస్థ మొత్తం కూడా ఇలా టీత్లెస్ అయిపోతున్నారు. ఇదివరకు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే మాలాంటి న్యాయవాదులు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చిండ్రి, ఎవడు కొట్టిండు, వాడి జుట్టు ఉన్నదా, టోపీ ఉన్నదా, వాడు ఏ అంగి వేసుకున్నాడు, ఏ బట్టలు వేసుకున్నాడు, కోర్టుకు ఎప్పుడు పట్టుకొస్తే మేము దాన్ని చూసుకొని క్రాస్ ఎగ్జామిన్ చేస్తాం. అంటే నేరం జరిగిన మొదటి వస్తప్పుడు ఏం చెప్పిండు, తర్వాత కేసు డెవలప్ చేసిండా అనేది ఉంటుంది ఎఫ్ఐఆర్లో. చాలా క్రిమినల్ కేసులో కూడా ఒక క్రిమినల్ ప్రాక్టీస్ చేసే అడ్వకేటు ఎఫ్ఐఆర్నే చదువుతాడు. ఫస్ట్ 161 స్టేట్మెంట్స్ కొరాబరేట్ అవుతుందా అయితలేదా అనేది చూస్తాడు. ఇంకా ఇది ఇవాళ లేదు ఎఫ్ఐఆర్ 15 రోజులకి ఇస్తాడు. వాడు 161 స్టేట్మెంట్స్ ఏముంటుంది ఇదే రాస్తాడు.